స్టాలిన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం అంటే 2026లో ఎన్నికలు తమిళనాడులో జరగబోతున్నాయి. దానికోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే హిందీని బలవంతంగా రుద్దుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన లాంటి స్టేట్మెంట్లతో ఒక భారీ వ్యూహాన్నే ప్లాన్ చేసుకున్నారు ఆయన. అయితే దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలను పిలవడం జరిగింది. మరి దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే స్టాలిన్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి స్టాలిన్ తరువాత స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారిని అలాగే రాజ్యసభ సభ్యుని పంపించారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆహ్వానాన్ని వారి చేత పంపించారు. అయితే తమిళ పార్టీలను పిలిచారు. అలాగే ఏపీలోని జగన్మోహన్ రెడ్డిని ఒక్కరినే పిలిచారు. అక్కడ చంద్రబాబు గారిని లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళెవరిని పిలవలేదు. అయితే షర్మిల గారిని కానీ కాంగ్రెస్కి సంబంధించి పిలవలేదు. తెలంగాణలో కేటీఆర్ గారిని అలాగే కేసీఆర్ గారిని, ఇటువైపు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచారు. మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని కూడా పిలిచారు. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నమస్తే.